ఏలూరు జిల్లా వంగూరులో దారుణం జరిగింది. అదనపు కట్నం కోసం కొడుకు కోడల్ని వేధించాడు హెడ్ కానిస్టేబుల్ మిర్యాల గంగరాజు. పెళ్లైన 3 నెలల నుంచే వేధింపులకు గురి చేశారని బాధితురాలు ఆరోపించారు. పొలం డబ్బు తీసుకురావాలని చిత్రహింసలకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. పైగా తన భర్తపై తప్పుడు కేసులు పెట్టి రౌడీ షీట్ ఓపెన్ చేశారని ఆరోపించారు. తనకు న్యాయం చేయాలని వేడుకున్నారు. మాది 2023లో మ్యారేజ్ అయిందండి. 2023లో మ్యారేజ్ అయిన కాడ నుంచి ఒక 10 రోజులు దాటిన తర్వాత మా అత్తగారు, మా మామగారు, మా ఆడబడుచు ఇంట్లో మమ్మల్ని చాలా వేధిస్తున్నారండి. కట్నం గురించి స్టార్ట్ అయ్యి ఆ గొడవ గురించి వచ్చిన తర్వాత నుంచి ఇల్లు అని చెప్పి ఒక పుకారు పుట్టించారండి. ఇదంతా అబద్ధం, ఫాల్స్ ఎలిగేషన్ అని చెప్పినా కూడా ఎవరు పోలీసులు పట్టించుకోవట్లేదు. ఎన్నోసార్లు ఎన్నో కేసులు పెట్టానండి. కడుపుతూ ఉన్నదాన్ని అని కూడా లేకుండా కొట్టారు నన్ను. ఎన్నోసార్లు చెప్పానండి, పోలీసులు అందరికీ చెప్పాను. అయినా నా బాధ ఎవరు అర్థం చేసుకోవట్లేదు. ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో ఉందామన్న అర్హత కూడా నాకు లేదండి. అత్త మామ అనేవాళ్ళు, ఆడబడిసి అనేవాళ్ళు కట్నం కోసం చేసిన ఇదంతా కుట్రండి. ఫస్ట్ నుంచి కూడా కట్నం కోసమే ఇదంతా చేశారు. కంప్లీట్ డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ పోతురాజు. పోతురాజు, ఏం జరిగింది? అనుశ్రీ ప్రధానంగా చూసుకున్నాక ఏలూరు జిల్లా పెదవేగి మండలం వంగూరులో హృదయ విదార ఘటన చోటు చేస్తుందని చెప్పొచ్చు. ప్రధానంగా చూసుకుంటే కట్నం కోసం, అదనం కట్నం కోసం ఏకంగా కోడలను కానీ కొడుకును కానీ పూర్తిగా చిత్రహింసలు గురి చేస్తున్నటువంటి హెడ్ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో మిర్యాల గంగరాజు బృందం కూడా వెలుగులోకి వచ్చిందని చెప్పొచ్చు. పెళ్లైన 3 నెలల నుంచి కూడా కట్నం సరిపోలేదంటూ కూడా, ఇంకా డబ్బులు కావాలంటూ కూడా పూర్తి స్థాయిలో కూడా ఎవరైతే బాధితురాలు మల్లేశ్వరి ఉందో మిర్యాల మల్లేశ్వరి కూడా ఆమె కూడా అత్తమామలు కూడా దారుణంగా విదేశం కూడా కనబడుతుంది. అక్కడితో ఆకుండా తన భర్తపై కూడా తప్పుడు కేసులు పెట్టి రౌడీ షీట్ ఓపెన్ చేసి పూర్తి స్థాయిలో హింసిస్తున్నారని చెప్పి ఆమె కూడా ఆవేదన వ్యక్తం చేసి స్పష్టంగా కనబడుతుంది. నిండు గర్భిణిగా ఉన్నటువంటి తను కూడా పూర్తిగా కనికరం లేకుండా తనపై దాడి చేస్తున్నారంటూ కూడా బాధితురాలు వాపోసం కూడా కనపడుతుంది. తన పూర్తి స్థాయిలో ఎవరైతే మిర్యాలకు సంబంధించినటువంటి ఎవరైతే హెడ్ కానిస్టేబుల్ గంగరాజు ఉన్నారో ఆయన కూడా విచక్షణారహితంగా తన దగ్గర ఉన్నటువంటి లాఠీతో కూడా కొడుకుని కోడలు కూడా విచక్షణారహితంగా కొట్టడంతో పాటు తీవ్ర హింసలకు కూడా గురి చేస్తున్నారని చెప్పి బాధితులు కూడా చెబుతుంది. ఇంట్లో ఉన్నటువంటి సమయంలో పూర్తి స్థాయిలో కూడా ఇబ్బందులు గురి చేస్తున్నారని చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ అక్కడ ఉన్నటువంటి పోలీసు విధులు నిర్వహించడంతో పూర్తిగా గంగరాజు వైపే పోలీసులు మొగ్గు చూస్తున్నారు. 112 కానీ ఎన్నిసార్లు ఫోన్ చేసినా కానీ సివిల్ మ్యాటర్ అంటూ కూడా తోచిపిస్తున్నారు. తమకి న్యాయం చేయట్లేదంటూ కూడా బాధితురాలు వాపోసం కనపడుతుంది. ఎప్పటికైనా తనకు సంబంధించి ఏదో వరకట్నం కోసం వేధిస్తున్న ఎవరైతే ఉన్నారో అత్తమామలు కానీ ఉన్నటువంటి ఎవరైతే మరదలు కూడా ఉందో ఆడపడుచు ఎవరైతే నాలుగు కూడా సంబంధించి కూడా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకొని తనకి న్యాయం చేయాలంటూ కూడా బాధితురాలు మల్లేశ్వరి వాపోసం కూడా కనపడుతుంది.